గాడ్స్ కవెనెంట్ విత్ us. మనతో దేవుని నిబంధన. ఇక్కడున్న మీతో, ప్రపంచంతో, ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు ఒక నిబంధన చేసుకుంటాడు, ఒక కవెనెంట్ చేసుకుంటాడు. అది ఎలాగో అని మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి, 10 years బ్యాక్కి వెళ్ళండి, మీరు ఎక్కడ ఉన్నారు, ఎలాగున్నారు. 20 years బ్యాక్కి వెళ్ళండి, మీరు ఎక్కడున్నారు, ఎలాగున్నారు, ఈవేళ ఎలాగున్నారు. ఆ డిఫరెన్స్ మీకు చెప్తుంది అనమాట, గాడ్ కవెనెంట్ మీద ఉన్నదని. దీని మూలవాక్యం చూసుకొని వివరణలు చూసుకుందండి. నెహెమ్యా 10:1. నెహెమ్యా 10:1. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా మా ప్రధానులు లేవీయులు యాజకులు దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారు ఎవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా. అంటే దేవుడు ఒక కవెనెంట్ చేసుకున్నాడు అక్కడ ఇశ్రాయేలీయులతో. దానికి ఒక ఆమోదం కూడా వేయబడ్డది. నా జీవితంలో దేవుడు ఒక కవెనెంట్ చేసుకున్నాడు. ఈ యొక్క దేవుని నిబంధన నీలో నెరవేరుతుందా నెరవేరట్లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్ చరిత్రలు చూస్తాం, ఆ నిబంధనలు దేవుడు నెరవేర్చాడు కానీ టైం తీసుకున్నాడు. నా జీవితంలో మీకు చెప్పాలంటే, నేను ఇవాళకి ఎక్కడో ఉండాలి, మినిస్ట్రీ పరంగా అయితే ఎక్కడో ఉన్నాను, కానీ మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక రాతి బిల్డింగ్ లేదు. రాతి బిల్డింగ్ రైటా, జనం రైటా, సభ్యులు రైటా, రాతి బిల్డింగ్ రైటా? సభ్యులు రైట్, రాతి బిల్డింగ్ కాదు. రాతి బిల్డింగ్లు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, 10 మంది 15 మంది ఉంటారు మెంబర్లు, సభ్యులు కూడా ఉంటారు. అడిగి మనకి విస్తారంగా 1000 మంది సభ్యులు ఉన్నారు. దేవుడు మనకి ఆశ్చర్యకార్యాలు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో చేయబోతున్నాడు. ఇవన్నీ కూడా నేను ఆశించినవి, దేవుడు నాతో చేసిన నిబంధన అంతా జరగబోతుంది. కానీ ఇంత లాంగ్ టైం ఎందుకు తీసుకున్నాను? వాట్ ఫర్? దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ విక్టర్ ప్రభాకర్. ఎక్కడో విక్టర్ ప్రభాకర్ దేవుడికి అనుకూలంగా లేడు. దేవుని దగ్గర రేట్లేదని మోమాటం లేదు. నేను లాస్ట్ మెసేజ్లో ఏం చెప్పండి, ఆయన పిలుపు విషయంలో, వాగ్దానం విషయంలో పశ్చాత్తాపడి ఎవడు గ్రాంటెడ్గా అనుకోవడానికి వీల్లేదు. నేను ప్రభు నన్ను ఏర్పాటు చేసుకుని ఎవరికి వీళ్ళే తీసేస్తాడు నెక్స్ట్ మినిట్ అని. దేవుడు ఆడుకుంటున్నాడా? విధేయతగా ఉండాలి తప్ప అహంకార ప్రదర్శన చేసా నీ స్థానం ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు ఆటోమేటిక్గా. దేవుడికి నువ్వు అవసరం లేదు కూడా. అండ్ సౌల్ డ్రైవ్ని తీసి పడేసాడు కదండి, రిపేర్ చేయలేదు, సౌల్ డ్రైవ్ని రిమూవ్ చేసి పడేసాడు. ఎవరికి ఇచ్చారండి? తీసుకెళ్ళి దావీదుకి ఇచ్చాడు ఆ స్థానం. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు విక్టర్ ప్రభాకర్ అనేవాడి విషయంలో ఎక్కడో బాధపడ్డాడు. అందుకు ఏం చేశాడండి, నాకు ఇచ్చిన ఒక నిబంధన ఉంది కానీ దానికి ఏం చేశాడని టైం తీసుకున్నాడు, లాంగ్ టైం. దానికి వివరణలు చూస్తాం బైబిల్లో కూడా. నీ జీవితంలో కూడా అంతే. దేవుడికి కూడా చెప్తాడు, ఇది చేస్తాను తల్లి, లేదా ఇలా చేస్తాను సార్ అని చెప్తాడు మీకు, కానీ అది జరగదు. 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు ఇంకా అక్కడే ఉంటారు. కారణం ఏంటంటే ఆయన నిబంధనకి మీరు అనుకూలంగా జీవించలేదు. ఆయన దగ్గర మొహమాటం లేదు. దేవుడికి ముద్దు బిడ్డలు లేరు. విక్టర్ ప్రభాకర్ అయిన దేవుడికి ముద్దు బిడ్డడుగా తేడా వస్తే నన్ను కూడా ఇసిరేస్తాడు ఆయన. దేవుడికి ముద్దు బిడ్డలేరు. ఆ భయం కలిగి పౌలు గారు ఏమన్నాడంటే, సువార్తను ప్రకటించి కడక నేను భ్రష్టుడైపోతాను భయం కలిగి జీవించండి. నేను భయంతోనే జీవిస్తాను. భయంతో వణకతో మీ రక్షణ కొనసాగించుకోవాలి తప్ప నువ్వు రక్షింపడ్డాను ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ దానివి కాదు. నువ్వు యూఆర్ ఆల్వేస్ జీరో. మనం ఎప్పుడు ఏసాన్ని మోస్తున్న గాడిదలు తప్ప మనం దేవుళ్ళు కాదు. విక్టర్ ప్రభాకర్ దేవుని వాక్యాన్ని బట్టుబాటు చేసే ఒక సేవకుడు తప్ప విక్టర్ ప్రభాకర్ దేవుడు కాదు. అది అందరు సేవకులు తెలుసుకుంటే సేవ బాగుంటుంది, సంఘాలు బాగానే ఉంటాయి. పొగలు వస్తే కానీ స్టేజ్ మీదకి రానంటే ఆడేం సేవకుడు ఒకసారి ఆలోచించండి. బాన్సర్స్ ఉంటే కానీ నేను స్టేజ్ మీద రానంటే ఆడేం సేవకుడు ఒకసారి ఆలోచించి. యేసు ప్రభుకి బాన్సర్స్ ఎక్కడ ఉన్నారండి? నిజమైన సేవకులకి ఎవరికి బాన్సర్స్ లేరు. అంటే వీళ్ళు ఏంటంటేనండి, వాళ్ళు ఓన్ స్టైల్లో దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా చేయటం లేదు. వీళ్ళందరినీ మీరు గమనించి చూడండి, వీళ్ళందరిలో దేవుని శక్తి ఉండదు ఎవరిలో కూడా.
మాయా మోసం మాటలేదు తప్ప దేవుని శక్తి వాడు ప్రదర్శించలేడు. మీరు ఎవడైనా ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆడికి కొరుకు పెడితే దెయ్యం పడి తీసుకెళ్ళినట్టు ప్రార్థన చేయడాడు. కారణం ఏంటంటే వాళ్ళ భక్తి శక్తి లేని భక్తి వాడిది. వారి కడుపులకే వారు దాసులు. దయ్యములు బోధేందు లక్ష్యం ఉంచి అనేకులు విశ్వాస భ్రష్టులైపోతున్నారు. ఇవాళ సేవ ఎలాగుండాలి? సేవకుడు ఏం చెప్పాలండి? ప్రజలకు సంతోషం కలిగే బోధ చెప్పాలి, ఆడికి బాధ కలిగే బోధ చేయకూడదు. దేవుడు నాకు ఇచ్చిన విషయం ఏంటంటే ఉన్నది చెప్పండి అంతే. ఆడు ఏమనుకుంటాడో కూడా నాకు అనవసరం. ఆడు వింటే బాగుపడతాడు, వినకపోతే ఆడు పాడైపోతాడు. ఆడు పాడైపోతే వాడు లెక్క చెప్పుకుంటాడు. వాడికి నేను చెప్పకపోతే వాడి గురించి నేను లెక్క చెప్పాలి దేవుడికి. కనుక నిబంధన అనేది నా ఒక్కడికే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ధ్యానిస్తాం. మీకు కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి నిశ్చయించుకున్నాడు. మీ కుటుంబాలు దీవించడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. ఆ నిబంధనకి అనుగుణ్యంగా జీవించవలసిన అవసరం నీకు ఉన్నది. మనతో దేవుని నిబంధన వివరణ నెంబర్ 1 చదువుదలి. దేవుని నిబంధన అనేది ఆయనకు మరియు మానవాళికి మధ్య ఉన్న విడదీయరాని పవిత్రమైన వాగ్దానము మరియు ప్రేమపూర్వక ఒప్పందం. నిర్బంధన అంటే ఏంటంటే ఆయన బలవంతంగా మీకు ఇచ్చాడు, మీరు అల్లరి చేయడం వల్ల కూడా మీకు ఇచ్చాడు. అంటే కొన్ని సంఘాలు ఉంటాయి, అంటే నేను పెద్ద సంఘాల నుంచి వచ్చాను కాబట్టి ఆ సంఘాల్లోని కాంపిటీషన్స్ పెడుతుంటారు. కాంపిటీషన్స్ పెట్టినప్పుడు ఆ జడ్జిస్ వాళ్ళ బంధువులకే ప్రైజ్లు ఇచ్చేస్తుంటారు అంతే. ఆ బాగా పాడిన పిల్లలకి ప్రైజ్లు ఇవ్వరు. అది ఇక్కడ కుదరదు దేవుడి దగ్గర ఏంటంటే నీవు ఆయనకి ఇష్టలుగా ఉంటేనే నీకు ఆ నిబంధన జరుగుతుందా, లేకపోతే జరగదు. ఏంటి విక్టర్ ప్రభాకర్ గారిని ఆపేయాలని ఎంతమంది ప్రయత్నాలు చేశారండి, ఎంతమంది నన్ను నలిపేయాలని ప్రయత్నాలు చేశారండి. ఈ మధ్యకాలంలోనండి నేను ఉదయం 4 గంటలు వేసి ప్రార్థన గంటన్నర అయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పాత వీడియోలు అన్నీ వేసుకుంటాను. మనకి ఇవాళ 15 వీడియోలు తక్కువ 1800 వీడియోలు ఉన్నాయి. 2-3 నెలలకి 1800 కూడా దాటేస్తాయి. ఆ వీడియోలు అన్నీ చూస్తుంటే వాళ్ళ సభ్యులు ఇవాళ లేరు. చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మన సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటేనండి, 10 మంది వెళ్ళిపోతే 10 మంది కొత్త వాళ్ళు వస్తుంటారు. 10 మంది వెళ్ళిపోతే 10 మంది కొత్త వాళ్ళు వస్తుంటారు. మీరు ఆలోచన చేయండి, పాత సభ్యులు కొంతమంది ఉన్నారు కదా, ఒకసారి ఈ మెంబర్ని అందరూ చూడండి. వీళ్ళు ముందు ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళు ఇవన్నీ కొత్త ముఖాలే. దేవుని కార్యాలు అలాగ ఉంటాయండి. ఆయన నిబంధన నీ పక్షంగా నెరవేరుస్తాడు, నీ బిడ్డల పక్షంగా నెరవేరుస్తాడు. కానీ మనం ఏంటంటే తొందరపడిపోతుంటాం. ఒక్కొక్కసారి దేవుడు నాకేం చేయటం లేదు, దేవుడి కార్యాలు నాకు జరగట్లేదని నిరుత్సాహపడతాం, తొందరపడతాం. ఇక్కడ ఏమంటున్నాడండి, చదవమా 2వ భాగం. అది విడదీయరాని పవిత్రమైన వాగ్దానము మరియు ప్రేమపూర్వక ఒప్పందము. పవిత్రమైనది, ప్రేమపూర్వకమైనదండి. దేవుడు ప్రేమతో ఒకటి దీవిస్తాడండి. ఇవాళండి నాకు ఒక చర్చ్ బిల్డింగ్ లేదనేది ఒకటేనండి, అది కూడా దేవుడు త్వరలో ఇవ్వబడుతున్నాడు. బాబు నేను చాలాసేపు మాట్లాడుకున్నాను, డాడీ మనం ఆశిస్తున్న దానికంటే గొప్ప దేవుడు ఇవ్వబోతున్నాడు మనకండి. మిగిలిన విషయాలు ఏంటంటే దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడండి. సమృద్ధి, హ్యాపీగా జీవిస్తున్నా, బాధ లేదు, బందిరు లేదు. నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, మనవరాలు, కోడలు హ్యాపీగా ప్రభువులో జీవిస్తున్నాం. హ్యాపీగా ప్రార్థన చేసుకుంటాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఎటువంటి సమస్యలు లేవు. కారణం ఏంటి? ప్రభుత్వం ఉన్నాం కాబట్టి. ప్రభుత్వం లేకపోతే సమస్యలు ఉంటాయి, ప్రభుత్వం లేకపోతే రోగాలు వస్తాయి, ప్రభుత్వం లేకపోతే అన్నీ వస్తాయి నీలోనికి. అర్థమవుతుందండి. మీకు లాస్ట్ టైం చెప్పాను, నావా సముద్రంలో వెళ్ళాలి, మనం లోకంలో వెళ్తున్నాం. నావలోనికి సముద్రం రాకూడదు, మనలోనికి లోకం రాకూడదు. మనలోనికి లోకం వస్తే మన పని అయిపోద్ది. నావలోనికి ఎప్పుడైతే నీరు వచ్చేసిందో నావేమైపోద్దండి, మునిగిపోద్ది. టైటానిక్ షిప్ ఏమైంది, మునిగిపోయింది. మొదటి ట్రిప్లోనే, ఫస్ట్ స్టేజ్లోనే, ఫస్ట్ ప్రయాణంలోనే టైటానిక్ షిప్ నాశనం అయిపోయింది, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. మన జీవితాలు కూడా అంతే. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లోకాన్ని మన దగ్గర రానియకూడదు. అండి నాతో కొందరు మాట్లాడేటప్పుడు, పాస్ గారు అందాలుగా నిర్మోహమాట, నాకు మొగమాట ఏముండదండి, ఉంటావు వండు లేదా పోదు. నీ వల్ల ఇక్కడ దేవుని కార్యం జరుగుతుంది, నీ వల్ల ఆగిపోతుందని ఉండదు. విక్టర్ ప్రభాకర్ అనేవాడు లేకపోతే ఇక్కడ ఎవరినొకటి పెట్టి దేవుడు వాక్యం చెప్పించుకుంటాడు. నేను చెప్పను ప్రభు అని అంటే నువ్వు వాడికి కావాలరా అంటాడు, ఇసిరేస్తాడు. విక్టర్ ప్రభాకర్ దేవుడికి అవసరం లేదు.
భయంతో వణకతో మన రక్షణ కొనసాగించుకోవాలి. ఎవడు దీనుడై నా స్వరము విని వణుకుచుండునో వాడినే నేను దృష్టి. అహంకారం దేవుడికి పనిచేయదండి. నీ అహంకారము నీ గర్వం ఏం చేస్తుందని చెప్పిందండి వాక్యం. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం వచ్చేస్తుంది. ఆ బాలాకు అనేవాడు లేఖ ఇక్కడ రాస్తున్నాడు, ప్రవక్త చెప్పినని. ఆ ప్రవక్త అన్నాడు, బాలాకు నీ హృదయం అంత గర్వించాడు. ఒకసారి ఇలా చేసి రాసిమంటే రేస్తారు రాసుకోరే నీ గురించి అని చెప్పాడు. అంటే చాలామంది నాకు ఎన్ని పనులు చేస్తారు. నేనంటే ఏమ్మా నీకేంటి ఈ మధ్యలో చాలా లెవెల్ పెంచుకుంటున్నావా, నువ్వు లేకపోతే దేవుడి పని ఆగిపోతుంది అనుకోద్దామా అని చెప్తాను నేను. అంటే చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు బతిమలాడు. నేను బతిమలాడి పనే నాకు లేదు. నేనెందుకండి మిమ్మల్ని బ్రతిమలాడాలి? నా పని అది, దేవుని పని అది. దేవుని పని చేస్తే నీకు ఆశీర్వాదం, చేయకపోతే నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు. అది వచ్చి నీ వల్ల పని ఆగిపోద్ది, నా వల్ల పని ఆగిపోదండి. కనుక ఇది నిబంధన ఎలాంటిదని చెప్తున్నాడు. రెండో భాగం చదవండి. పవిత్రమైన వాగ్దానం మరియు ప్రేమపూర్వక పవిత్రత ఆయన ప్రేమపూర్వక. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిందండి అంత. ఏంటి విక్టర్ ప్రభాకర్ అని వాడు ఏమాత్రం అండి, ఒక పనికి మాలినాడు. దేవుడు ఉచితంగా నన్ను దీవించాడు, ఉచితంగా నన్ను విద్యను ఇచ్చాడు, ఉచితంగా నన్ను ప్రపంచం అంతా తీసుకెళ్ళి తిప్పాడండి. ఉచితంగానే 18 పుస్తకాలు రాయించాడు విక్టర్ ప్రభాకర్తో. తర్వాత ఇది కేవలం ఒక ఒప్పందం కాకుండా, ఇది ఏదో ఒక ఒప్పందం లాంటిది కాకుండా, కృపపై నిర్మించబడిన, కృప లేకపోతే కనికరముపై నిర్మింపబడిన ఒక బంధనకరమైన భాగస్వామ్యం అండి. కృప కనికరం అండి. అండి వాళ్ళు 4 మెతుకులు తింటున్నామంటే దట్ ఈస్ గాడ్స్ గ్రేస్ అంతే. నువ్వు ఒక మంచి ఇంట్లో ఉన్న దేవుని కృప. అదేంటండి పాస్టర్ గారు, దేవుని కృప లేకపోతే మనం తినలేమని కూడా కొంతమంది ఉంటారండి. వాళ్ళకి తినడానికి యోగం కూడా ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ అహంకారం, వాళ్ళ గర్వం వాళ్ళని పనిష్ చేస్తుంది. బెడ్ఫర్డ్ అనే దొరగారు, బెడ్ఫర్డ్ కార్లు లారీలు పెద్ద కంపెనీ, అమెరికా దొరగారు. ఆయనకి తినే యోగం లేదు. ఆయనకి రోగం, ఏం రోగం అంటే ఆయనకి మందు ఏంటంటే తల్లిపాలు. అదే మందు, అదే ఆహారం. అమెరికాలో ఆడవాళ్ళు పిల్లలకే పాలు పెట్టరు. వీడికి పాలు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారండి? ఎవరు ఇవ్వరు. డబ్బున్నాడు కాబట్టి డబ్బు పెట్టి ఆ పాలు కొనుక్కొని వాళ్ళు ఫ్రిడ్జ్లో అది దాచిపెట్టి ఆయనకి ఆకలి వేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంకి ఒక గ్లాస్ ఆ పాలు, తల్లిపాలు ఇచ్చేవారు. అలా బ్రతికాడు దొర. తినే యోగం లేదు. అంటే కొంతమంది చూడండి వాళ్ళకి తినే యోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళ అహంకారం వాళ్ళ మీద పనిచేస్తుంటుందండి. అండి నేను రాళ్ళు తినేసినా నాకు అరిగిపోతాయండి. కారణం ఏంటంటే నేను రాజా కుటుంబంలోంచి రాలేదు, పేద కుటుంబంలోంచి వచ్చాను. అంటే కొంతమందికి అహంకారం 4 పాదాల మీద, అమ్మో ఎండ నేను తట్టుకోలేకపోతున్నానండి, అమ్మో ఈ ఆహారం నాకు పడలేదండి. ఏంటి ఆహారం? బట్ తిండి లేకండి. సోమాలయ అనే దేశంలో ఇవాళ సకానికి మంది తిండి లేకుండా వస్తున్నారండి. వాళ్ళ గురించి నేను ఆ డాక్యుమెంట్ చూసి ఏడుపు వచ్చింది నాకు. వాళ్ళకి గడ్డి ఉడకబెట్టుకొని తింటున్నారండి. నీకు ఏంటంటే దేవుడు మంచి తిండి పడితే అహంకారమా? తినడానికి అహంకారమా? ఎండను చూసి అహంకారమా? నీకు దేని బట్టి నువ్వు అహంకారం పడుతున్నావు? దేవుడు నిన్ను విసిరీసాడంటే అడ్రస్ లేనివాడు అయిపోతావు, పనికి మళ్ళీ దాన్ని అయిపోతాను. ఆ స్థితిని రప్పించుకోకూడదు మన దేవుడి దగ్గర. హంబుల్ యువర్ సెల్ఫ్ అండి. నేను ఇంట్లో భోజనం చేసినప్పుడు ఏ కూర అంటే ఆ కూర తింటానండి. ఆ కూరలో ఎంచడాలి ఇది నాకు ఇష్టం ఉండదు, అలాంటి దేవుడు నాకు ఉండదు. ఏదైనా ప్రేయర్ చేసుకొని హ్యాపీగా తింటాను అంతే. దేవా అనేక లేనిది నాకు ఇచ్చావు ప్రభువా, అదే కూర అవనండి, కాకరకాయ కూర అవనండి, ఏ కూర అయినా హ్యాపీగా ప్రార్థన చేసుకొని చక్కగా తింటానండి. సంతోషమే సగం బలం. ఏడుపు కొట్టోళ్ళకి ఎక్కడికి వెళ్ళా ఏడుపే. దేవునికి స్తోత్రం. తర్వాత మన విశ్వాసానికి మరియు విధేయతకు బదులుగా తన రక్షణ సన్నిధి మరియు మోక్షాన్ని అందిస్తూ మనలను రక్షించడానికి దేవుడు ఈ వాగ్దానాలు ప్రారంభించాడు. మొదటి భాగం చదివి తల్లి. మన విశ్వాసానికి మరియు విధేయతకు బదులుగా ఏటి ఉండాలండి? నెంబర్ 1 నీకు ఏటి ఉండాలండి? విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం? దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలం ఇస్తాలని నమ్మాలి. అండి నాకు ఎంత నమ్మకం అంటేనండి, నేను సామీల్ బాబు చాలాసేపు మాట్లాడుకుంటున్నాను రాత్రి. సామీల్ బాబు చెప్తున్నాడు దేవుడు వనరులు ఎలాగిస్తున్నాడు, కార్యాలు ఎలా చేసేది. నేను చెప్పాను, అరే దేవుడు నాకు ఇలా చూపించాడరా, మన సంఘం ఇలా ఈ స్థితిలోకి వెళ్ళబోతుందని చూపించాడరా అని చెప్పాను. ఏంటంటే అది విశ్వాసం. తర్వాత విధేయతకు బదులుగా విధేయత. ఆర్ యు ఒబీడియంట్ టు ద గాడ్?
అంటే నేను చెప్తే మీకు కోపం వచ్చేస్తుందండి. నువ్వు భారీగా భర్తకి విధేయురాలుగా ఉన్నావా? ఆడు తెలివైన భర్త, ఆడితో కష్టం అంటే విధేయురాలుగా ఉంటావా? ఆడ అమాయకుడైతే ఎర్రోళ్ళు చూస్తావా అని? ఆడి ఎర్రోడు అమాయకుడు చదువు లేనుడు భర్త గురించి ఏం చెప్పబడ్డదండి? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండాలి. అండ్ మీక్నెస్ ఈజ్ నాట్ ద వీక్నెస్. మంచితనం చేతకంతనం కాదు. నీ భర్త నిన్నేం అనట్లేదని నువ్వేం వాగుతున్నా, ఏ పని చేస్తున్నా వాడు సైలెంట్గా చూసాడు పనికి మనలుడు అనుకోకండి. వాడిని నేను చేయడు. ఆడవాళ్ళకి నా మీద కోపం ఉంటుంది, కోపం ఉంటుంది నా మీద. స్త్రీలారా అయితే భార్యలారా, నీ రోగాలు ఉన్నాయంటే ముందు నీ ఆ భర్త కాళ్ళ మీద పడేళ్ళు. ఓ రోగిష్ఠులైన భార్యలారా, ఎవరు లేనప్పుడు ఇంట్లో తలుపేసి నీ భర్త కాళ్ళ మీద పడి క్షమించండి. ఏమండి నేను మీకు మర్యాద ఇవ్వట్లేదండి, మీతో అమర్యాదగా మాట్లాడుతున్నానండి, నేను గర్వంగా ప్రవర్తిస్తున్నానండి, దాని ఫలితమే రోగాలని మీరు అనండి. రోగాలు పోతాయి. ట్రై చేసి చూడండి, మీ రోగాలు పోతాయి. అదేంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి, ఈ భర్త దగ్గర రోగాలు పోతాయి అంటే ఏంటంటే భర్త ఎవడండి? దేవుడు ఇచ్చినాడు నీకు. ఆ దేవుడే చెప్తున్నాడు ఏంటంటే, నాకు ఎలాగ మర్యాద ఇస్తావో ప్రభువు నాకు వలే వాడికి లోబడి ఉండండి. అంటే భర్తను లెక్క చేయవు, భర్తకి ఇలాగ వేలు చూపిస్తావు, ఏ అవ్వడండి. అండి నాకు రోగిష్ఠులైన భార్యలు చూసినప్పుడు అనుకుని నేను చచ్చిపోలేకపోయినా మారే అని అనుకుంటాను మనసులో. మారాలి. మనుషులు ఎందుకు మారరు అనే ఒక వాక్యం కూడా సిద్ధపరిచాను. అది బహుశా నెక్స్ట్ వీకే చెప్తాను. అది ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. వాళ్ళకి దేవుడి కాదు కదా, ఎవడు చెప్పినా మారరండి. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోతారు అంతే. నేను అనుకున్నదే రైట్ అని డిసైడ్ అయ్యి నరకంలోకి అలా వెళ్ళిపోతుంటారు, కిందకి వెళ్ళిపోతుంటారు, కానీ మారరు వాళ్ళు. అది చాలా ప్రాముఖ్యమైన మెసేజ్. నెక్స్ట్ వీక్ ధ్యానిద్దాం. మానవాళితో తన నిబంధన, దేవుడు మనుషులతో తన నిబంధన చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అని జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈవేళ మనం పనికి మళ్ళీ అన్నది ఒక పక్కన పెడితే మన పితరులు కూడా పనికి మళ్ళీ. ఆదాము ఒక మంచివాడండి. ఆదాము దేవుడి మాట విన్నాడండి. అవ్వ దేవుని మాట విన్నారండి. అంటే నాకు ఎవడైనా మాట వినకపోతే నా దగ్గర పని చేయాలంటే నాతో ఉండాలండి, చెప్పింది వినాలంతే, నాకు తిరిగి చెప్పడానికి వీల్లేదు. డూ వాట్ ఐ సే అంతే. నా దగ్గర ఫాలో ద మాస్టర్, అధికారి నువ్వు ఫాలో అవ్వాలంతే. నాకు ఎవడైనా వచ్చి పాస్టర్ గారు ఇలా కాదండి అలాగంటే వెళ్ళిపోరా బాబు, నువ్వు నా దగ్గర పని చేయమని చెప్తాను. నేను చెప్పింది వినాలంతే. పాస్టర్ అమ్మ గారు పెద్ద లీడరు, ఎంఏ బిఈడి, కానీ చెప్పింది వినాలంతే, తప్పదు ఆవిడికి. సైమిల్ బాబు నాకంటే 8 డిగ్రీలు. ఇవాళ సైమిల్ బాబు దేవుడు బహుగా దీవించి ఎక్కడో ఉన్నాడు సైమిల్, కానీ చెప్పింది వినాలంతే. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. అది మానవాళితో తన నిబంధన. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ధ్యానిస్తానండి. నోహ గురించి చెప్తున్నాడని. నోహ నిబంధన వాగ్దానం. దేవుడు నోవతో ఒక నిబంధన వాగ్దానం చేశాడు. చదవా. ప్రపంచవ్యాప్త వరదతో భూమిపై ఉన్న సమస్త జీవరాశులకి మళ్ళీ ఎన్నడూ నాశనం చేయలేని దేవుడు వాగ్దానం చేశాడు. దానికి ఒక గుర్తు కూడా ఇచ్చాడు. చదవమా. సకల సృష్టికి ఆయన చేసిన దేవుడు చేసిన స్థిరమైన శాశ్వతమైన వాగ్దానానికి దృశ్యమానమైన గుర్తుగా ఇంద్రధనుస్సును ఇవ్వబడింది. రెయిన్బో అనేది ఇచ్చాడు. ఏంటి, బైబిల్ని విమర్శించడానికి చాలామంది ప్రయత్నాలు చేసి విమర్శించలేరండి. బైబిల్ని విమర్శించే స్తోమత స్థితి ఎవరికి లేదు ప్రపంచంలో. ప్రపంచంలో అత్యధికంగా అచ్చువేయించబడిన పుస్తకం ఏంటంటే బైబిలే. ప్రపంచంలో 70% ఒక గ్రంథానికి అనుకూలంగా అనుబంధంగా అచ్చువేయడం పుస్తకాలు ఏంటంటే బైబిల్కి అనుబంధంగా వచ్చినవే. ఒక్క బైబిల్ మీదే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది, ఏ మత గ్రంథాల మీద ఉండదు. ఖురాన్ అనేది ఏంటి, మహమ్మద్ ప్రవక్త ఆ కొండల్లో ఉండి నాకు అల్లా కనిపించి చెప్పాడు. అది నిజమాబద్ధం కూడా ఒకటికి తెలియదు. కానీ ఆ ఖురాన్ మీద ఏంటంటే దేవదూతల బొమ్మలు, ఈ అల్లా బొమ్మలు ఉంటాయి ఖురాన్ మీద. మిగిలిన గ్రంథాలన్నీ కూడా చెప్పుకుంటేనే సిగ్గేస్తుంది. ఆ గ్రంథ చరిత్రలు చెప్పుకుంటేనే. ఏమండి, ఒక పెద్ద అన్యుడైన ఆయన పేర్లు చెప్తే బాగోదని చెప్పట్లేదు. ఆయన మాట్లాడుతున్నాడు, ఏమిటి మన వాళ్ళందరూ బైబిల్ని క్రైస్తవుల్ని విమర్శిస్తారు,
క్రైస్తవులకి ఒక ప్రామాణిక గ్రంథం ఉంది, మనకు ఉందా? మనకు ఒక గ్రంథం ఉందా అని అడిగాడండి. వాడికి సమాధానం చెప్పారు. అదే క్రైస్తవుడు నాలెట్టెడ్ చెప్తే ఇంటికి వచ్చి మరి నన్ను చంపేస్తారు. ఆడో పెద్ద స్వామీజీ కాబట్టి అని నేను అనలేకపోయారు అండి. క్రైస్తవులకి దేవుడిచ్చిన ప్రామాణిక గ్రంథం బైబిల్ అండి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి? ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి? ఏండి, దేవుని మాటలు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని మాటల వల్ల ఎంతమంది ఆ మాటలు చదువుతున్నారండి? ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారండి? మా అమ్మ బైబిల్ అధ్యాయాలు అప్పగించబోతే భోజనం పెట్టేది కాదండి. ఇవాళ నా పని ఏంటంటే 24 hours బైబిల్ అధ్యాయన. దేవుణ్ణి అడుగుతున్నాను నేను ప్రశ్నలు. హబక్కకు అనేవాడు నాలాంటి వాడే. హబక్కకు ప్రవక్త. ఆయన ఏంటంటే అందరి ప్రవక్తలు దేవుడు చెప్పిన సందేశం ప్రజలకు చెప్తారు. ఈ హబక్క గురువు హబక్ నాలేటాడు అనమాట. హబక్ దేవుణ్ణే ప్రశ్నిస్తుంటాడు, ప్రజల పక్షంగా దేవుని ప్రశ్నిస్తుంటాడు హబక్. కాబట్టి నేను అనుకున్న దేవుడే నాలేటాడు ఒకడు ఉన్నాడనమాట గతంలో అనుకున్నాను. అంటే నేను పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత దేవుడు గ్యారంటీగా నాతో మాట్లాడతాడండి. వచ్చి ఏమంటాడు తెలుసా? ఒరే విక్టర్ ప్రభాకర్, సేవ చేస్తే చేసేవి కానీ నన్ను ఎంత హింసించేవరా, ఎంత వేధించేవరా అని అంటాడు. అంటే నేను వేసే ప్రశ్నలు అండి దేవుడిని. నేను ఒక 3 బిషపులు నాతో మాట్లాడారు. వాళ్ళకి ప్రశ్న చెప్పాను. నేను 3 రోజులు దేవుడు నా ప్రశ్న వేస్తున్నాను. ఆ సమాధానం వచ్చాక మీకు చెప్తాను. దాని మీద ఒక మెసేజ్ కూడా తయారు చేస్తాను. దేవుడిని అడుగుతున్నాను, అది దేవుడా మీరు ఆ మాట ఎందుకన్నారు అని దేవుడిని అడగగలం అమ్మని. అలాగా దేవుడా మీరు ఆ మాట అన్నారు ఇలాగా, అది ఎందుకన్నారు ప్రభా నాకు చెప్పండి అని అడుగుతున్నాను. అంటే దేవుని ప్రశ్నించట్లేదు, తెలుసుకోవాలని అడుగుతున్నాను. అప్పుడు దేవుడు చెప్పకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే రెడ్డి చెప్పి తీరాలా. 3 రోజులైంది వాళ్ళకి. నెక్స్ట్ వీక్ లోపు దేవుడు నాకు చెప్తాడు. దాని మీద ఒక మెసేజ్ కూడా తయారు చేస్తాను. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఎందుకు చెప్పాడు ఆలోచన చేసుకోవాలి. పాస్ట్ గారు ఒక మాట అన్నాడంటే ఎందుకు అన్నాడు అని ఆలోచన చేసుకోవాలి. నన్నే అన్నాడంటే నిన్ను అనపోతే ఎవరినంటే నిన్నే అంటాడు. దొంగడు అనపోతే దొంగడు మంచోడు అంటారండి. నీకు తగిలిందంటే దట్ ఈస్ యూ, నువ్వే. అండ్ దైవజనుడు వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతుంటాడండి. అవి కొందరికి ఎలాగ ఉంటాయండి, ఆహ్లాదకరంగా ఉంటాయి, కొందరికి బాధాకరంగా ఉంటాయి, కొంతమంది గుచ్చుకుంటాయి. ఇవాళ అంతా నా గురించే చెప్పాడు. అనవసరంగా వచ్చాను, ఆ పెద్ద గుడి దాటుకొని వచ్చాను. ఆ గుడిలో కూర్చుంటే బాగుండు. ఆ పాస్ట్ గారు అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇన్నోళ్ళు వింటారు, పడుకున్న వాళ్ళు పడుకుంటారు. ఎందుకని వస్తే నా గురించే చెప్పాడు. ఇవాళ నీ గురించి చెప్పాల్సి వస్తుంది నాకేంటండి? దేవుడు నాతోనే మాట్లాడుతుంటాడు. ఏంటి ఇవాళ మీకు చెప్పాను, విక్టర్ ప్రభాకర్ అన్న దేవుడు ఇసిరేస్తాడంటే నా గురించి చెప్పుకోనానా? నేను ఎక్కువ కాదండి దేవుడికి, మీరు ఎక్కువ కాదండి. మీరంతటి మీరు ఎక్కువ అనుకునేటప్పుడే మీకు బాధ కలుగుతుంది. నేను పనికి వాళ్ళని వాడిని అనుకుంటే నీకేం బాధ కలగదు, నేను పనికి వాళ్ళని దాని అనుకుంటే నీకేమీ బాధ కలగదు. తర్వాత అబ్రహాము నిబంధన వాగ్దానం చదువురా. దేవుడు అబ్రహాంతో షరతులు లేని నిబంధన చేసి అతడిని అనేక జనాలకి తండ్రిగా చేస్తానని మరియు అతని సంతానం ద్వారా భూమిపై ఉన్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు. అందులో ఒక మాట పడ్డాడు, షరతులు లేని నిబంధన. అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఓకే నీకు ఇచ్చేసాను రాజాడు. అండ్ దేవుడు నాకు ఇచ్చినప్పుడు అలాగే ఇస్తాడండి. అండి నేను 2000 సంవత్సరంలో 5 లక్షల అప్పులో ఉన్నాను. ఆవేళ నేను ఉంటున్న ఇల్లు ఖరీదు 5 లక్షలే. మా బంధువులు ఎంత ప్రియమైన వారంటే ఇల్లు అమ్మేయండి, ఎందుకంటే అద్దెంట్లో ఉంటే మనకు నచ్చిన ఇంట్లో ఉండొచ్చు, నచ్చపోతే ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోతాం. సొంత ఇల్లు అంటే అలాగే అందులోనే ఉండాలి, చూసిన ఇల్లే చూస్తుండాలి అనేవారండి. నాకేంటి షిప్ యార్డ్లో పని చేయకుండా డ్యూటీకి వెళ్ళొచ్చు. ఆ డబ్బులు ఆ షిప్ యార్డ్ నుంచి వచ్చిన డబ్బులతో కొన్న ప్లేస్ అది. ప్రభా కష్టార్జితమో కాదు ప్రభా, నా షిప్ యార్డ్ డబ్బులతో వచ్చింది ప్రభా, అది దాన్ని అమ్మించుకోవడం ఏంటి ప్రభా అని దేవుడితో నేను ఎప్పుడు పోరాడుతానండి. ఐ రస్సిల్ విత్ గాడ్. దేవుడితో పెనుగులాడుతుంటాను. 2000 సంవత్సరం పెద్ద పోరాటం అంటే అవన్నీ చెప్తే మీరు ఏడుస్తారు కూడా. అమ్మగారు నేనే ఇవన్నీ స్ట్రగులింగ్. బాబు చిన్నపిల్లడు. 5 లక్షలు ప్రభుకి చెప్పాను, ప్రభు నువ్వు నాకు 5 లక్షలు ఇస్తావా, నేను లోకల్ వెళ్ళిపోయి సంపాదించుకోవాలా. దేవుడితో ఒక అగ్రిమెంట్, దేవుడితో ఒక ఇది. ఆ స్ట్రగ్లింగ్ వెళ్ళానండి. ఎంతకి వెళ్ళానండి? 5 లక్షలు కావాలి వెళ్ళాను. దేవుడు 75 లక్షలు ఇచ్చాడండి. దేవుడు నాతో అంటున్నాడు, ఏరా 5 లక్షలు లేకపోతే వెళ్ళిపోతావు అనే దగ్గర నుంచి
తప్పైపోయింది ప్రభా, క్షమించు ప్రభా. ఆ ఏడు అమెరికాలో నాకు ఎక్కడ దేవుడు ప్రసంగాలు చేయడం లేదండి. కానీ నా గురించి ఒకరోజు మాట్లాడుతుండేవారు, దేవుడు నేను ఆశించిన దానికంటే అత్యధికమైన డబ్బులు ఇచ్చాడండి. నేను ఇక్కడ ఉన్న మీకు చెప్తున్నాను, నేను కష్టపడి సంపాదించింది ఇంతే సార్. దేవుడు ఇస్తే ఎంత ఇస్తాడు సార్? లెక్కకు మించింది ఇచ్చేసాడు దేవుడు నీకు ఇస్తే. ఏంటి నాతో పనిచేసిన వాళ్ళు టికెట్ సర్వీస్ ఆటోలు వెళ్తున్నారండి, వాళ్ళకి ఇల్లులు కూడా లేవు సరే అని దేవుడు అన్న ఎక్కడ పెట్టాడండి? మా బంధువులు ఎవడు కూడా, నేను ఓపెన్గా చేసి రికార్డు వెళ్ళిపోతుంది జాలికి కూడా, మా బంధువులు ఎవడైనా ఎదురుగా నిలబడడానికి ఆ స్తోమత లేదండి వాళ్ళకి, ఆ స్థితి లేదు ఎవరికి కూడా. దేవుడు నన్ను ఎక్కడో ఎక్కలేనంత ఎత్తాను కొండ మీద. దేవుడు ఇప్పుడు నాకు ఇవ్వబోతే నా ఆశీర్వాదాలు అయితే అని సభ్యులు మీరు నచ్చి పలకరించాలి తప్ప ఎవడు నన్ను వచ్చి పలకరించడం కూడా అవదు. నాతో ఫోన్ చేయడం కూడా అవదండి. ఇవాళ కూడా పెద్ద బిషప్లు అయినా నాకు ముందు రోజు నాకు మెసేజ్ పెడతాడు, అయ్యగారు రేపు మీతో మాట్లాడాలని ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తను కూడా నేను. సభ్యులకి మర్యాద ఇస్తాను, ఎందుకంటే మీరు నేను కనినా పిల్లలు, కొనిన పిల్లలు కాదు. ఐ లవ్ యూ ఆల్, నా పిల్లలండి మీరు. అండి మీ కుటుంబ సమస్యలు మీతో నేను ఉన్న రోజులు ఒకసారి ఆలోచించండి. ఇవాళ కొద్దిగా పొగరబెట్టి మాట్లాడుతుంటారు, కానీ మీరు నిజంగా కష్టాలు ఉండేటప్పుడు, నిజంగా బాధలు మీతో ఎక్కడున్నాను, మీతో ఎప్పుడు ఎలాగున్నాను ఒకసారి ఆలోచన చేసుకోండి. నా ప్రాణాన్ని కూడా మీ గురించి అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడానండి. ఆలోచన చేసుకోండి ఒకసారి. వెనక్కి వెళ్ళండి. ఇవాళ బాగున్నాం కదా, ఈడేట్ నాకు చేశాడంటే దేవుడిని ఈడేట్ చేశాడండి, నన్ను అనడానికి ఏమాత్రం అండి. దేవుడు నీతో చేసిన నిబంధనకి షరతులు లేవండి. విక్టర్ ప్రభాకర్ అనే వాడితో దేవుడు చేసిన నిబంధనకి షరతులు లేవు. ఎంతవరకే నేను దీవిస్తాను, ఇంతవరకే నేను చేస్తాను. ఏంటి నేను హోటల్స్కి వెళ్ళాను అనుకోండి, జనరల్గా హోటల్స్కి వెళ్ళిన వాళ్ళు దీని ఖరీదు అంతా దాని ఖరీదు అంతా, నేను ఎవరు తీసుకొని వెళ్ళినా ఏ ఖరీదులు ఏం కూడా నేను చూడండి. వాళ్ళకి ఏంటి కావాలో ఆర్డర్ ఇచ్చేస్తాను అంతే. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి ఆర్డర్ ఇచ్చాను. నాకు ఫైనల్గా బిల్లు ఎంత అయింది కావాలంతే తప్ప ఈ ఖరీదు ఇంతే నేను తినగల ఇంతే అని క్వశ్చనే నాకు ఉండదండి. అంటే ఏం చేశాడు దేవుడు? నన్ను షరతులు లేని ఆశీర్వాదాలు ఇచ్చాడు నాకు. ఏంటి మనిషి పెడితే ఎంత పెడతాడు ఏంటండి, తెలుగు సాయంత్రం చింకిగొడ్డ చలి తీర్చదు, ఎంగిలి మెతుకులు ఆకలి తీరదు. దేవుడితో అలాగ ఉండదండి. దేవుడు నీకు ఇచ్చాడా, ఎంత ఇస్తానన్నాడండి? సమృద్ధి అయిన జీవం ఇచ్చేస్తానన్నాడు అంతే. సమృద్ధి అయిన జీవం అంటే ఇవాళ ఒకసారి ఆలోచన, ఒకప్పుడు ఎలాగ ఉండేది అనమాట. నేను పాత వీడియోలు చూస్తాను, నా ఎదురుకి ఎక్కువ చూస్తా, బెక్కిగా ఉందనమాట. ఇవాళ అంత అందంగా ఉందో నేను అంట, నువ్వు చాలా అందంగా ఉంటావు పాప. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావండి, ఇవాళ ఎలాగున్నా నువ్వు. ఆ పాపతో నేను మాట్లాడినప్పుడు, నేను హాస్టల్స్లో ఉండేదానండి, పురుగులు భోజనాలు పెట్టి చూడండి చాలు. ఇవాళ ఎంత రాణిలాగా ఉన్నావు నువ్వు. ఇవాళ దేవుని స్థితిగతులే మార్చేశాడు. ఇవాళ దేవుడు నీకు ఒక దీవెని ఇచ్చాడంటే అరకొరగా మాత్రం ఇవ్వడు. దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడా, బెస్ట్ హస్బెండ్ ఇస్తాడు నీకు. దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చాడా, బెస్ట్ భార్యని ఇస్తాడు. దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడా, బెస్ట్ హౌస్ ఇస్తాడు. దేవుడి దగ్గర ఎట్లా ఏంటమ్మా, ఏం చదివా అక్కడ? షరతులు లేనిది గుర్తు విశ్వాసము మరియు అచంచలమైన విధేయత ద్వారా, విశ్వాసము మరియు అచంచలమైన విధేయత ద్వారా ఈ నిబంధన ముద్రించబడింది. ఇది అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఏం చేశాడండి దేవుడు? నువ్వు విశ్వాసులకు తండ్రి అని డిజిగ్నేషన్ ఇచ్చి పడిచాడండి. అర్థమైందండి. దేవుడు తన ఒక నిబంధన చేశాడు అబ్రహాంతో, అది నెరవేర్చాడు. నేనైతేనండి చాలా డీటెయిల్గా ధ్యానిస్తాను. విక్టర్ ప్రభాకర్ అయిన వాడికి దేవుడు ఒక నిబంధన చేశాడు. నేను 6 రోజులు బిడ్డడిగా ఉన్నప్పుడే మా మానమ ప్రవచనం చెప్పాడు, ఈయన పెద్ద సేవకుడు అవుతాడని. అంటే మన దినాన్ని మా పాస్టర్ అమ్మగారు చెల్లి నాకు చెప్తుంది, మాయ ఇది మీకు చెప్పాలి, తర్వాత మర్చిపోతానేమో, నాకేమైనా అయితే చెప్పడం అవ్వదు మీకు. ఏంటమ్మా అని చెప్పాను. మీరు కల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో మీరు సాక్ష్యం ఇచ్చారట, మీ సాక్ష్యం విని మా నాన్నగారు మా అక్కని మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాడట. ఆయన ఇంటికి వచ్చి మా ఇంట్లోని ప్రేయర్ అయ్యేటప్పుడు ఆయన చెప్పాడు, ఇలాగ ప్రభాకర్ గారు ఇవాళ గొప్ప సాక్ష్యం చెప్పాడు, పెద్దల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలి అని. ఆడు వెంటనే అలా అమ్మన్నదట, ఇది అసలే తెంగరది, ఇది ఆడి చూస్తే రవిడి వాడు, ఆడికి పెద్ద ఇష్టమే ఉంది, ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఏంటని అడిగిందట. అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారట, ఆయన విశాఖపట్నంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గొప్ప సేవకుడు అవుతాడని చెప్పాడటండి. ఎప్పుడండి?
80వ సంవత్సరంలో నా గురించి ప్రవచనం చెప్పాడు. 6 రోజులుగా నేను ఉన్నప్పుడే మా మేనమామ ప్రవచనం చెప్పాడు. మీరు గమనించి చూడండి, నన్ను ముట్టుకున్న వాళ్ళు అనంత వాయుల్లో కూడా కలిసిపోయారు. నన్ను ముట్టుకున్నాడు. ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళు లేకుండా పోయారు. వాళ్ళు మనుషులు లేకుండా పోయారు. కారణం ఏంటంటే నేను వాళ్ళు ఏమన్నండి, చిన్న ప్రార్థన చేస్తారు అంతే. ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు క్షమించమని ప్రార్థన చేస్తారు. నేను ఏమిటండి, దేవుని యొక్క నిబంధన కలిగిన వాడని. కారణం ఏంటంటే నా నిబంధన నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే విక్టర్ ప్రభాకర్ అనేవాడు ఆయనకి ఎక్కడో ఇష్టడిగా కనిపించలేదు. అందుకేం చేశాడండి, దేవుడు నన్ను పెంచాడు అనమాట. ఏమండి ఇవాళ దేవుడు నన్ను నలగొడుతున్నాడండి. ఎంతగా నలగొడుతున్నాడంటే తను చేయబోయే కార్యాలకి దేవుడు నన్ను వాడబోయే జీవితానికి సిద్ధపరుస్తున్నాడు నన్ను. దేవుడు ముందుగానే ఆశీర్వాదాలు ఇస్తే నేను ఎక్కడ ఉందో నాకే తెలియదు. నేను పొగలుంటే కానీ స్టేజ్ మీదకి రానందునేమో, నాకు బాన్సర్స్ ఉంటే కానీ నేను రానందునేమో. దేవుడు నన్ను నలగొట్టాడండి. ఇప్పుడు ఎవరి గురించి ధ్యానించామో, అబ్రహాం గురించి ధ్యానించాం. ఈ క్యారెక్టర్ గురించి ఒకరోజు వివరంగా చెప్తాను. అబ్రహాము కూడా దేవుడు చెప్పిన టైంలో ఆశీర్వాదాలు రాలేదు. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన నిబంధన కూడా వెంటనే రాలేదు. 25 years తీసుకున్నాడు అబ్రహాం కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. అప్పుడు దేవుడు ఏమనలేదు అబ్రహాంని. దేవుడు ఏమనలేదు, భారీ మాట విన్నాడు, ఆయన ఇష్టానుసారంగా చూశాడు. దేవుడు ఏం అబ్రహాంని అనలేదు, కానీ నిబంధన మాత్రం కొట్టిలేదు. మరి నీకు నిబంధన చెప్పాను, నీ జనాంగము ఆకాశ నక్షత్రాల్లో ఉంటాయి, ఇసుకరైన. ఆ నిబంధన నెరవేర్చడానికి ఎంత టైం తీసుకున్నాడండి? 25 years తీసుకున్నాడు. అది చదివేటప్పుడు ధ్యానించాడు. నేను అనుకోండి, ప్రభువా నా బుద్ధిహీనత వల్ల కూడా నా నిబంధన టైం తీసుకుంటున్నది. నీ బుద్ధిహీనతను బట్టి కూడా దేవుడు నీకు ఇచ్చిన నిబంధన టైం తీసుకుంటుంది. ఎవరికి ఇష్టలుగా జీవించాలండి? దేవుని దగ్గర నటించకండి. దేవుని దగ్గర నటించకండి. కొంతకాలం కొందరిని మోసం చేయగలం, అంతకాలం అందరినీ మోసం. డూ నాట్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడు నీ హృదయాంతరంగాలు చూస్తాడండి. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగానే నీ హృదయం చూస్తాడు ఆయన. నేను ఎక్కడున్నా, నువ్వు ఏ పని చేసి నీ బ్రతికేటంతా ఆయన దగ్గర లిస్ట్ ఉంటుందండి. ఆయన దగ్గర దేవుడి దగ్గర క్లారిటీ లేకపోతే చిన్న ఆశీర్వాదం కూడా నీకు రాదండి. రాదు కాదు కదా, ఆయన శాపం నీ మీదకి వస్తుంది. తర్వాత అండి మోషే సెనాయిటిక్ నిబంధన వాగ్దానం చదవమా. దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో షరతులతో కూడిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని స్థాపించాడు. వారిని తన అమూల్యమైన ఆస్తిగా మరియు పవిత్రమైన జనాంగంగా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగ చేస్తారు, ఎవరు దానికి మూలకర్తగా మోషేని వాడుకున్నాడు. గుర్తు చెప్పమ్మా. దేవుని పట్ల వారి విశ్వాసానికి మరియు ప్రేమకు శాశ్వత గుర్తుగా ఇవ్వబడిన 10 ఆజ్ఞలు మరియు 10 ఆజ్ఞలు అనేవి దేవుడు మనకి ఇచ్చాడు. 10 commandments చాలా అమూల్యమైనవండి. మన సంఘం ఆశ్రద్ధి, మన సంఘం 10 commandments వేసుకొని మన ఆరాధన చేస్తాం. 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషే ద్వారా. మోషే జీవితం గురించి కూడా చెప్తాను. మోషే ఎన్ని సంవత్సరాలు అండి? 40 years ఒక బిట్, 40 years ఒక బిట్, 40 years ఒక బిట్. 40 years ఎక్కడ ఉన్నాడండి? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. సకల విద్యలు అభ్యసించాడు. రాణి కొడుగ్గా మోషే గారు అక్కడే ఉండిపోతే నెక్స్ట్ ఫరో ఆయనే, రామ్సేన్ అవడు, ఈయనే నెక్స్ట్ ఫరో అవుతాడు. ఐగుప్తుకి ఆయనే రాజు అవ్వాలి. కానీ 40 సంవత్సరాలు అయిన తర్వాత తెలుసుకున్నాడు, బాబు నేను ఐగుప్తుడిని కాదు, నేను యూదుడిని అని తెలుసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఐగుప్తుని చంపించాడు. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడండి? మిథ్యాన్లో ఉన్నాడు. ఒక దిక్కు లేనివాడిగా, ఎండిపోయిన రొట్టె మొక్కలు తింటూ దిక్కు లేనివాడిగా, ఒంటరిగా గొర్రెలతో 40 years. మీకు చెప్తున్నాను కదా, నేను ఎక్కడో దేవుడిని బాధ కలిగించాను. అందుకే నాకు రావాల్సిన అమూల్యమైన సంఘాన్ని దేవుడు లేట్ చేస్తున్నాడు. ఆపే పరిస్థితి లేదు. మోషేకి దేవుడే నిబంధన చేసిన నిబంధన జరిగిస్తున్నాడు. కానీ 40 సంవత్సరాలు ఎక్కడ పెట్టాడని తీసుకెళ్ళి మిథ్యాన్లో ఉండరన్నాడు. ఎండిపోయిన రొట్టెలు తింటా గొర్రెల దగ్గర ఉండి పాటలు పాడుకొని ఇదే నా జీవితం అనుకున్నాడండి. 40 years ఆయన ఏం చేశాడండి? దేవుడు హంబుల్ చేశాడు. ఎంత హంబుల్ చేశాడండి? 40 సంవత్సరాల తర్వాత మోషే నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలంటే, ఎస్ నేను దాని గురించే కనిపెడుతున్నాను అన్నాడు. అబ్బాయి నేను వెళ్ళాడు. ఏం వెళ్ళమంటే నేను మాట మాంజిగా నత్తోడిని నేను వెళ్ళలేను అన్నాడండి.
దేవుడు వాడుకున్నాడండి మోషే. మిగిలిన 40 సంవత్సరాలు ఒక బలమైన సాధనగా వాడుకున్నాడు. దేవుడు నీకు నాకు ఇచ్చిన నిబంధన నెరవేరుస్తాడు, కానీ మన సిద్ధపడి లేకపోతే ఆలస్యంగా అయినా నెరవేరుస్తాడు. తర్వాత నూతన నిబంధన వాగ్దానం. యేసుక్రీస్తు యొక్క జీవితము, యేసుక్రీస్తు యొక్క జీవితము మరణం మరియు పునరుద్ధానం ద్వారా నెరవేర్చబడిన అంతిమ శాశ్వత నిబంధన. అంతిమ అంటే లాస్ట్, శాశ్వతం అంటే ఎవర్ లాస్టింగ్ నిబంధన. ఇది పాప క్షమాపణ వాగ్దానం చేస్తుంది మరియు దేవుని నియమాలను నేరుగా మానవ హృదయాలపై రాస్తుంది. ఏంటంటే ఈ నిబంధన ఏంటంటే నువ్వు మారు మనసు, నీ బతుకు మారడానికి, నీ కుటుంబ వ్యవస్థ మారడానికి నిబంధన. దాని గుర్తు చదవండి. పాప క్షమాపణ కొరకు చిందింపబడిన క్రీస్తు రక్తానికి ప్రతీకగా ఉన్న ప్రభు బల యొక్క అంశాలు. కనుక ఏంటంటే ఇక్కడ ఏమి చూసామండి? నోవా గురించి చూసాం, అబ్రహాం గురించి చూసాం, మోషే గురించి చూసాం. ఆ నిబంధనలు దేవుడు నెరవేర్చడం జీవితంలో. యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చేయండి, మనకి ఆయన ఏమైంటే నీ గురించి నా గురించి ఆయన బలియాగమై నీకు నాకు నిబంధన ఇచ్చాడు. ఇవాళ నేను బతుకున్నానంటే యేసు ప్రభుని బట్టే, నన్ను బట్టి కాదు. ఇవాళ మీరు కూర్చున్నారంటే యేసు ప్రభుని బట్టే. రేపు మీ భవిష్యత్తు కూడా ఆయన మీద ఆధారపడింది, కానీ మీ మీద ఆధారపడి లేదు. బైబిల్ వివరణ అండి, ఇందాక చదివింది పాప. స్థిరమైన నిబంధన నెహెమ్యా 10:1. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారు ఎవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహమ్యా, సిద్కియా. ఇదేంటండి ఇక్కడ సంఘం పాడైపోతుంది. యెరూషలేము కాల్చేశారు, యెరూషలేము కట్టబడాలి, సంఘం కట్టబడాలి. అది బాధ. నెహెమ్యాల బాధ ఏంటంటే యెరూషలేము కట్టబడాలి. వాళ్ళ గురించి కాదు వాళ్ళ బాధ. వాళ్ళ గురించి పని చేసుకోలేదు, దేవుడి సంఘం గురించి పని చేస్తారు వాళ్ళు. అది వాళ్ళకి. అక్కడ కూడా దేవుడు నిబంధన ఇచ్చాడు. ప్రతిష్ఠిత దినము నెహెమ్యా 8:9. ప్రతిష్ఠిత దినము. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఈ మాటలు విని ప్రతివాడు ఏడవ మొదలెట్టాడండి. అధికారి అయిన నెహెమ్యా యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయు జనులకు బోధించు లేజీలు మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఈ దినము మీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులకు చెప్పారు. ఇక్కడ నిబంధన ఎక్కడ తీసుకెళ్ళాడండి? ప్రతిష్ఠిత దినం దగ్గర తీసుకెళ్ళాడు. ఇంగ్లీష్లో చక్కని పాట ఉంటుంది, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్ అంట. ఈ దినాన్ని దేవుడు తయారు చేశాడు, ఈ దినం దేవుడు నీకు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అంచెల వారిగా చదవమా. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా దేవుని మాటలు నీకు ఏం చేస్తాడు? నీ కఠిన హృదయాన్ని పగలగొడతాయండి, నీకు ఏడుపు వచ్చేలా చేస్తాయి. అంటే నేను చిన్న పిల్లలాగా ఏడుస్తానండి, ఏడ్స్ ప్రార్థన చేస్తుంటాను. ఆ మాటలు నిన్ను ముట్టుకోండి, హృదయాన్ని తాకుతాయండి ఆ మాటలు. తర్వాతమా అధికారి అయిన నెహమ్యావుడండి అధికారి, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయు ఎవడండి? యాజకుడు. జనులకు బోధించు లేవీయులను. జనులకు బోధించే పని ఎవడదండి? లేవీయుడు. ఏంటి ఇవాళ ఆలోచించేయండి, ఎవరైనా పాటలు పాడారంటే అటు గుడి పెడతాడు. ఆడి పని ఏంటి? గాయకుడు అంతే, పాటలే పాడాలండి. ఇవాళ చాలామంది అలాగే పాటలు పాడిన వాళ్ళు పెద్ద పెద్ద చేసి కూడా కట్టేశారు. ఇవాళ పాటలు పాడిన వాళ్ళు ఎక్కువ. ఇవాళ వాళ్ళ సేవ ఫలభరితంగా ఉండదు. దేవుడానికి పిల్లలేదు ధైర్యం ఆ పనికి, ఆయన పాడడానికే పిలిచాడు. లేవీయుల గురించి ఏం చెప్పాడమ్మా? జనులకు బోధించు లేవీయులను. ఎవడు లేవీయుడి పని? జనులకు బోధించే పని. వాడు యాజకత్వం వాడే చేయాలి, లేవీయుడే చేయాలి. మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. మీరు ఏడికండ్రా, దుఃఖపడకండ్రా. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి. దిస్ ఈజ్ ద డే. దేవుడు నీకు ఒక రోజు నిర్ణయించాడండి. ఏమండి ఇక్కడికి ఉన్న వాళ్ళు చాలామంది అండి, వాళ్ళ సమస్యలు కొరకరాని సమస్యలాగా ఉన్నాయండి. పౌలు గారు ఒక మాట వాడుతాడు, ఎటు పోయినను శ్రమ పడుచున్నావు అంటాడు. అది ఎంత భయంకరమైన మాట అసలు ఆలోచించండి. అంటే మంచి మాట్లాడినా శ్రమే, చెడు మాట్లాడినా శ్రమే, బాగున్నావన్నా శ్రమే, మంచి చేస్తున్నా శ్రమే. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుందండి, నేను ఎందుకు ఇన్ని శ్రమలు పడుతున్నాను? వై? అవసరమా? ఒక వ్యక్తికి ఇంత శ్రమలు అవసరమా? అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, అమ్మా
ఇది నేను ఏర్పాటు చేసిన దినం. నా బిడ్డడా, ఇదిగో నేను ఏర్పాటు చేసిన దినం దేవుడు నాకు ఇచ్చాడండి. అదే ఇవాళ నాకు బాధ బంధం ఏమీ లేదండి. కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేదు. ఎక్కడ? పరలోక రాజ్యం. దేవుడు నాకు ఆల్రెడీ పరలోక రాజ్యం ఇచ్చేసాడు ఆల్రెడీ. అదే బాధ బంధం లేదండి. హ్యాపీగా జీవిస్తున్నానండి. ఆకలిగా ఉంటే హ్యాపీగా జీవిస్తాను, బాధ ఉంటే హ్యాపీగా జీవిస్తాను, ఎవడన్నా ఇష్టం మాట్లాడితే హ్యాపీగా జీవిస్తాను. స్పందన లేదు. కారణం ఏంటంటే ఈ జీవం ఆల్రెడీ దేవునిలో కలిసిపోయింది. పౌలు గారు అంటాడు మాట ఏంటంటే, క్రీస్తు యేసు స్వరూపము మీ అందు ఏర్పరి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. నీళ్ళు ఇంకా పొగర, పోత్రం, కోపం, ఇలాగన్నాడా అలాగన్నాడా అంటున్నావు అంటే నీళ్ళు ఇంకా యేసు ప్రభు లేడు. నేను ఇంకా నాలుగు కొట్టబడాలి అండి. యోబు గ్రంథంకి వెళ్తే 38, 39 అధ్యాయాలకు వెళ్తే యోబు స్కాలర్ ఆయన, చాలా తెలివైన వాడు. దేవుడు కూడా ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అరే ఇవన్నీ జంతువులు ఎవడు సృష్టించాడరా, ఖడ్గమృగాన్ని ఎవడు సృష్టించాడరా, ఇవన్నీ ఏంట్రా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. అంటే దేవుడు ఆయనతో సంభాషిస్తున్నాడు. 40 అధ్యాయం వచ్చేసరికి తప్పమని యోబు దేవుడి కాళ్ళ మీద పడిపోయాడండి. ఏమన్నాడండి? నీవు నన్ను దర్శించక మునుపు నా జ్ఞానమునకు మించిన మాటలు మాట్లాడితిని. నీవు నన్ను దర్శించిన తోడనే చచ్చిన వంటి వాడనై బూడిలో నా మూతి పెట్టుకున్నాను అన్నాడు. ఏంటి వాళ్ళండి ఉదయాన్నే 4 గంటలు లేచి నేను వచ్చి కార్ పార్కింగ్ తెచ్చి ఆకాశం ఇంకా చూసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ పాదాలు ధర చచ్చిన కుక్కలో పడి నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేశాను. చచ్చిన కుక్కలుగా నీ పాదాలు ఏర్పడి నా కృప చూ ప్రభు, నన్ను వాడుకో ప్రభు, చచ్చిన కుక్కగా నన్ను వాడుకో ప్రభు. ఏడ్చాను ఇవాళ. ఎంత అహంకారంగా మాట్లాడతారండి కొంతమంది. మాట్లాడేటప్పుడు అహంకారం అనేది 4 పాదాల మీద. సరైన కుటుంబాల నుంచి రారండి వాళ్ళు. భక్తిని ఒక వేషంగానే తీసుకుంటారు తప్ప రియల్గా తీసుకోరండి. నిజమైన భక్తిలో శక్తి ఉంటుందండి, నిజమైన భక్తిలో అనక ఉంటుందండి, నిజమైన భక్తిలో భయం ఉంటుందండి. నువ్వు భక్తురాలుగా ఉండే పనికి మళ్ళీ దానికి ఎలా జీవిస్తున్నావు, భక్తుడిగా ఉంటే పనికి మళ్ళీ ఎలా జీవిస్తున్నావు అండి. ఏడ్స్ ప్రార్థన చేశాను. ప్రభువా నీ పాదాల దగ్గర ఒక స్వచ్ఛన కుక్కగా నన్ను పెట్టి వాడుకో ప్రభు అని అడుగుతున్నానండి. చెప్పాలా? దేవుడు నన్ను బహుగా దీవించాడండి. పౌలు గారు అంటాడండి, నాకు అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయంటాడు. నేను పుట్టుకతోనే యూదుని అంటాడు. రోమా పౌరుషత్వం కలిగిన వాడిని అంటాడు. గమాలియేలు పాదం విద్యను అండి. నేను చెప్పుకోవాలి, బోల్డ్ ఉన్నాయి. నాకు 21 years చదువుకున్నాను. నేను ఒక యాజకుల వంశం నుంచి వచ్చాను, ఒక నాయకుల వంశం నుంచి వచ్చాను. విశాఖపట్నంలో వెక్టర్ ప్రభాకర్ అంటే తెలియని వాళ్ళు. నేను విశాఖపట్నం మీకు ఏ పని అవ్వాలని వెక్టర్ ప్రభాకర్ అవుతుందండి. అవేమి నేను చెప్పట్లేదు. మా నాన్నగారు సీనియర్ ఇంజనీర్ నేను చెప్పట్లేదు. నాకు ఎంత ఉన్నది అంత ఉన్నది చెప్పలేదు. ఏమడుగుతుందండి? ప్రభువా నీ పాదాల దగ్గర సచ్చిన కుక్కగా నేను వాడుకో ప్రభు అని అడుగుతున్నానండి. దేవుడికి అది కావాలండి, అది కావాలి. ఎవడు దీనుడే నా స్వరము విని వణుకుచున్నో వాడిని ఎదురు. నీ అహంకారం దేవుడికి అవసరం లేదండి. నువ్వెవరండి? నువ్వు లేకపోతే దేవుడు ఇంకోళ్ళు వాడుకుంటాడండి. నేను లేకపోతే పని అవ్వదని చాలామంది. నువ్వు అండి ఓ ముసలిదానికి ఒక కోడి పుంజి ఉన్నదటండి. తర్వాత దానికి విపరీతం తలపు వచ్చిందట. నా కోడి పుంజు అరడం వల్లే ఊర్లో వాళ్ళందరూ లెగిస్తున్నారని, ఇవాళ నా గ్రామాల సంగతి చూస్తానని ఆ కోడి పుంజు పట్టుకొని వాళ్ళ ఊరు పక్కనే అడవిలోకి వెళ్ళిపోయి ఆ చెట్టు కింద అలా ఆ కోడి పుంజుని పట్టుకొని ఊరికేసి ఇలా చూస్తుందట. అందరూ యథావిధిగా తెల్లవారు లెగిసిపోయి ఎవరు పనులు చేసుకుంటున్నారట. అంటే అది ఏమనుకుంటుందని ముసలి దావనది ఈ కోడి పుంజు జరిస్తేనే అలే నీ కోడి పుంజు జరిస్తేది నువ్వు పని చేయబోతే అవడానికి కాలండి. దేవుడు ఎవరినో వాడుకుంటాడు. నీ ఉద్యోగం ఇంకోళ్ళకి ఇవ్వకుండా చూసుకో, నేను ఓడబీకకుండా చూసుకో. హంబుల్ యువర్ సెల్ఫ్, విధేయుడిగా ఉండు, విధేయురాలిగా ఉండు. అండ్ ఆలోచించాను, వెక్టర్ ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఒక చచ్చిన కుక్కబోలే నీ పాదాలు దగ్గర నన్ను పెట్టి వాడుకుని ఏడుస్తున్నానండి ఉదయాన్నే. అంటే ఎక్కడికి నేను తీసుకెళ్ళిపోయి ఒకసారి దేవుడు ఆలోచించేయండి. హంబుల్ యువర్ సెల్ఫ్, దేవుడు నేను వాడుకుంటాడు. లాస్ట్ అండి, ఏర్పరచబడిన జనము. కొలస్సీ 3:12. కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. ఇవేవి నాకు లేవు, ఈ వాక్యము నాకు కాదు.
మళ్ళీ చదవమా. కాగా కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఒకవేళ నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడివైతే, ఒకవేళ నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన దానివైతే నీకు ఏ క్యారెక్టర్స్ ఉండాలంటే ఏముండాలని చెప్తున్నాడండి? పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు. అంటే పరిశుద్ధులు, దైవ సేవకులు, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును. ఏముండాలమ్మా? నీకు జాలి ఉండాలట. ఏంటి మనల్ని ఎంతమంది ఎన్నిసార్లు దీనికి జాలి ఉంటుందని ఎంతమంది అన్నారండి? జాలి లేదు, వీడికి జాలి ఉండదు వీడికి అని ఎన్నిసార్లు అన్నారండి మిమ్మల్ని. తర్వాత దయాళత్వమును, దయాళత్వం ఉన్నదా? ఏంటి నీకు ధారాళంగా సహాయం చేసే పరిస్థితి ఉందా? అండ్ ఇవాళ నన్ను దేవుడు బాగా దీవించాడండి. నేను ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళాను అనుకోండి, బిల్లు 3,000 4,000 అయితే నేను టిప్లో ఒక 1,000 రూపాయలు టిప్పులు ఇస్తానండి. దేవుడు నాకు ఇచ్చాడు, వాళ్ళకి ఇస్తాను అంతే. అండ్ నేను సార్ హోటల్కి వెళ్తే నా కార్ దగ్గర 4 డ్రైవర్లు పరిగెట్టుకు వస్తారు నా కారు తీసుకెళ్ళాను. ఆ 4 కూడా నేను సాయం చేస్తానండి. దయాళత్వం ఉండాలండి. పేదోడిని చూసి అసహించుకోకండి. పేదోడు ఎదురవగానే మీ కారు అయిపోయి లేదా మీ బండి అయిపోయి పేదోడికి సాయం చేయండి. ఏంటి కొంత ముసలి ఆడవాళ్ళు ఉంటారండి, వస్తుంటే నేను కారు ఆపి మరే ముసలిదని పిలిచి సాయం చేస్తే, బాబా దేవుడు నిన్ను బాగా దీవిస్తాడు బాబా అంటుంది. ఏంటి దానికి ఒక 50 రూపాయలు ఇస్తే అంత ఆనందమో దానికి. ఏముండాలటమ్మా? దయాళత్వము, వినయమును. మనకు లేనిది కొంతమంది పేర్లే పెట్టేస్తారు వినయాన్ని. ఆ అమ్మకి ఎక్కడ ఎనికినా వినయం అనేది కనిపించదు, బుర్ర తిరిగిడే కనిపిస్తుంటారు అమ్మ జీవితంలో. శాంతమ్మ, ఇక్కడ ఎవరు శాంతమ్మ లేరు కదా, సంతోషం. పేర్లు కొంతమంది పెట్టేస్తారు శాంతమ్మ అని. ఆవిడ బతుకంతా అశాంతే. పేరు చూస్తే శాంతమ్మ. 10వ క్లాస్ ఎంజిఎం హై స్కూల్. మా తెలుగు మాస్టర్ గారు 5 పండిట్స్ అని గైడ్ ఉండేది ఆ రోజుల్లో. ఆయన వన్ ఆఫ్ ద 5 పండిట్స్ అనమాట. ఒకడు వెళ్ళాడు ఇలా లేచి నిలబడి, అయ్యగారండి మాస్టర్ గారండి, ఏమిట్రా పెన్ను అడుక్కొని వస్తానండి అన్నాడు. ఒరే వెధవా, నీకెవడరా పెట్టాడు సద్గుణరావని, నీకు అన్ని దుర్గుణాలేనరా, పెన్ను అడుక్కొస్తానని చెప్తావేట్రా, అడుక్కోమని చెప్తాయి తటస్థ దేవతలు నీకు. ఒరే పెన్ను తీసుకొని వస్తానని చెప్పరా అని. మనం ఏంటండి చాలాసార్లు అయోగ్యంగా మాట్లాడుతుంటాం, మనోటితో మనల్ని శపించేసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నానండి, నిన్ను నువ్వు గౌరవించుకోతే నిన్ను ఎవడు గౌరవిస్తాడండి? నీ భర్తను నువ్వు గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడండి? నీ భార్యను నువ్వు గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడండి? పాస్టమ్మ గారి గురించి ఎవరికైనా గైడ్గా చెప్తానండి, నా కొడుకు గురించి ఎవరికైనా ఘనంగా చెప్తానండి. నా కొడుకు నేను గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడండి? తర్వాత సాత్వికమును. ఇది మనకి చాలా పెద్ద మాట అనమాట. సాత్వికం అంటే ఏంటండి? సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకునండి. శాంతమే లేదండి. దీర్ఘశాంతం ఏంటండి? ఏంటి శాంతమే లేదు. కొంతమందికి ఏంటంటే ముఖమే ఫైటింగ్తో వస్తారు, భర్తతో గొడవడిసి వస్తారు గుడికి, ఫాస్ట్ గారి మీద చూపుతారు జులు. ఏట్లేదమ్మా ఆమెకి శాంతమా? దీర్ఘశాంతం. శాంతం అలాగే లేదు మేడంకి. దీర్ఘశాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? దీర్ఘశాంతి అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? నేను ఎన్ని మాటలైనా ఏదైనా భరించాలి. అని నా దగ్గర ఒక్కోసారి పనికి మళ్ళీ వాళ్ళు ఎందుకు అడ్రస్ లేని వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటాడు, కాస్త అలా చూస్తుంటాను, ఏమో అన్నండి. ఏంటి చూపిస్తున్నాడు అక్కడ? దీర్ఘశాంతి చూపిస్తుంటా, దీర్ఘశాంతి చూపిస్తుంటా. అది నీకేం చేస్తుంది తెలుసమ్మా? బీపీ రానివ్వదు, థైరాయిడ్ రానివ్వదు, రోగాలు రానివ్వదు. ఎవడైనా తిట్టినా ఊరుకోండి, మీరు మీకు రోగాలు రావు. చదివామా అంత ఒకసారి? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు, ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకోండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మహాపురుషుడు తండ్రి యేసునాయన, ఇవాళ నాతో మీరు మాట్లాడారయ్యా. నాతో మీరు ఒక నిబంధన చేశారు. 6 దినాలు బిడ్డడిగా ఉండేటప్పుడు నిబంధన చేశారు. వివాహ సమయంలో నిబంధన చేశారు. 72వ సంవత్సరంలో మారుమనసు పొందినప్పుడు నిబంధన చేశారు. ఆ నిబంధనకి చాలా చాలా టైం పడుతుంది ప్రభువా. నాలో అవిధేయత, మీకెక్కడో నేను బాధ కలిగించిన విషయాలు ఆ నిబంధనను ఆలస్యం చేస్తున్నాయి. అబ్రహాం జీవితంలో 25 సంవత్సరాలు తీసుకున్నాడు ప్రభా నిబంధన నెరవేరడానికి. దావీదు గారి జీవితంలో 15 సంవత్సరాలు తీసుకున్నాడు ప్రభా నిబంధన నెరవేరడానికి. విక్టర్ ప్రభాకర్
ఈ నిబంధన నెరవేరడానికి 50 సంవత్సరాల పై తీసుకున్నాడు ప్రభా. మీరు త్వరలో ఆ నిబంధన నెరవేరుస్తున్నారు ప్రభా. నేను ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన సంఘ వనరులు మీరు ఇవ్వబోతున్నారు ప్రభా. ఇవాళ సభ్యులతో మీరు మాట్లాడారు ప్రభా. వారి కుటుంబానికి ఒక నిబంధన ఇచ్చారు, ఆ వ్యక్తికి ఒక నిబంధన ఇచ్చారు. వారి యొక్క అవిశ్వాసం వల్ల, వారి యొక్క భక్తిహీనత వల్ల నిబంధనలు జరగట్లేదు ప్రభా. మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు విధేయులైన పిల్లలుగా జీవించి మీరిచ్చిన నిబంధన సంపూర్ణంగా స్వాతంత్రించిన కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.